చాలా కాలం క్రితం ఒక పెద్ద సరస్సు ఒడ్డున ఒక పిచ్చుక నివసించేది. ఆ తరువాత ఒకరోజు ఎదురుగా ఉన్న ఒడ్డున ఒక అమ్మాయి పిచ్చుక నివసించడానికి వచ్చింది. అబ్బాయి పిచ్చుక అది విన్నప్పుడు అతను ఆమె వద్దకు వెళ్ళాడు. మీరు నా భార్య అవుతారా? మనం కలిసి ఆనందంగా జీవిద్దాం. అయితే నాకు చెప్పండి, మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? అది అంటే అప్పుడు మీరు తప్పక కొంతమంది స్నేహితులను చేసుకోవాలి. అవసరమైన సమయాల్లో స్నేహితులు సహాయం చేస్తారు. నాకు స్నేహితుల అవసరం లేదు, కానీ మీరు చెప్పినట్లు నేను చేస్తాను. మేము ఎవరితో ప్రారంభించాలి? మన ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయండి. పిచ్చుక అంగీకరించి తాబేలు నివసించే సరస్సు దగ్గరికి వెళ్ళింది. తాబేలు గారు, నన్ను మీ స్నేహితుడిగా అంగీకరిస్తారా? తప్పకుండా అంగీకరిస్తాను. ఇప్పటి నుండి నువ్వు నా ఫ్రెండ్వి. ధన్యవాదాలు తాబేలు గారు. ఒస్ప్రే గారు, నన్ను మీ స్నేహితుడిగా అంగీకరిస్తారా? నేను మీకు మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను. అంగీకరిస్తాను. ఇప్పటి నుండి నువ్వు నా ప్రియమైన స్నేహితుడివి. ధన్యవాదాలు ఒస్ప్రే గారు. సింహం గారు, నన్ను మీ స్నేహితుడిగా అంగీకరిస్తారా? సరే, అంగీకరిస్తాను. ఇప్పటి నుండి నువ్వు నా స్నేహితుడివి, కాబట్టి ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. ధన్యవాదాలు సింహం గారు. ఇప్పుడు నాకు 3 స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఓకే, ఇప్పుడు మనం మన ఇంటిని నిర్మించుకుందాం. అది మంచి ఆలోచన. మనం ఇక్కడే మన ఇంటిని నిర్మించుకుందాం. ఇది అత్యంత సురక్షితమైన ప్రదేశం. అలా వాళ్ళు చెట్టుపై ఒక మంచి గూడును కట్టుకున్నారు. కొద్ది రోజులకే వారికి 2 పిల్లలు పుట్టారు. కానీ ఆ ప్రదేశం పిచ్చుక ఊహించినంత సురక్షితం కాదు. ఒకరోజు 2 వేటగాళ్ళు వచ్చారు. ఈరోజు చాలా చెడ్డ రోజు, మనకు ఏదీ దొరకలేదు, కుందేలు కూడా దొరకలేదు, మరియు సాయంత్రం అవుతుంది. మనం ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళలేము. మనం ఇంకా ఒక చేప లేదా ఒక తాబేలును పట్టుకోవచ్చు, కానీ రాత్రి అవుతుంది. సరే, ఈ రాత్రి ఇక్కడే గడిపేద్దాం. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, మంటను వెలిగిద్దాం. నువ్వు విన్నావా? ఏదో శబ్దం వినిపిస్తుంది. అవును, నాకు వినిపించింది. ఈ చెట్టు మీద ఒక ఇల్లు ఉంది, దాంట్లో పక్షులు ఉండవచ్చు. మీరు విన్నారా? కింద మాటలు వినిపిస్తున్నాయి. బయటకి రాకముందే మనం ఏదో ఒకటి చేయాలి. స్నేహితుడు తాబేలు త్వరగా నిద్రపోతాడు. నా ప్రియమైన ఒస్ప్రేని వెళ్ళి అతని సహాయం కోరుతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటి మిత్రమా, రాత్రిపూట ఎలా వచ్చావు? మిత్రమా, నాకు నీ సహాయం కావాలి. మా ఇంటి దగ్గరికి వేటగాళ్ళు వచ్చారు. పైన మేము ఉన్నట్టు వాళ్ళకు తెలిసిపోయింది. అవునా, వాళ్ళు పైనకి వచ్చారా? ఇంకా లేదు, వారు మంటలను వెలిగించడంలో బిజీగా ఉన్నారు. నువ్వు మీ భార్య వద్దకు తిరిగి వెళ్ళి ఆమె దగ్గర ఉండు, నేను వేటగాళ్ళ పడతాను. ఓస్ప్రే ఆ చెట్టు వద్దకు వెళ్ళి వాళ్ళను చూస్తుంది. అగ్ని మండుతుంది, పక్షులను వేటాడదాం. ఇప్పుడు నా ప్రణాళికను మొదలు పెట్టాలి. అకస్మాత్తుగా ఓస్ప్రే సరస్సులోకి ప్రవేశించి బయటకు వచ్చి నిప్పు మీద తనను తను కదిలించి మంటను ఆర్పింది. అదేంటి, మంట అయిపోయింది, బహుశా చెక్క సరిగా ఉందేమో. వేటగాళ్ళు వెంటనే మరొక మంటను వెలిగించాలనుకున్నారు. వాళ్ళు మంటను వెలిగించగానే మళ్ళీ ఓస్ప్రే ఆ మంటను ఆర్పింది. ఇది అలానే కొనసాగింది. ఓస్ప్రే మనల్ని మన పిల్లల్ని రక్షించడానికి చాలా ప్రయత్నిస్తుంది. మీరు స్నేహితుడు తాబేలు వద్దకు వెళ్ళి అతని సహాయం కోరండి. పిచ్చుక తాబేలు వద్దకు వెళ్ళి అతనికి జరిగిందంతా చెప్పాడు. చింతించకు మిత్రమా, నేను వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుంటా. చూడు, ఒక తాబేలు, దానిని పట్టుకుందామా? వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న
బట్టలను రెండుగా చించేశారు. వాళ్ళు ఆ బట్టలను దానికి కట్టి దానిని లాగడానికి ప్రయత్నించారు. నేను రెడీ మిమ్మల్ని లాగడానికి. కాపాడండి 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 కాపాడండి. వాళ్ళు తాబేలుకు కట్టిన ముడులను విప్పి తప్పించుకున్నారు. సరే, తొందరగా వెళ్ళి ఆ పక్షులను పట్టుకుందాంరా. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. సింహంని పిలవండి. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను సింహాన్ని పిలుస్తాను, భయపడకండి. చూడు సింహం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్లనే ఆ హంటర్స్ నుంచి మేము తప్పించుకోగలిగాము. మీకు ఇప్పుడు అర్థమైందా స్నేహితుల విలువ?